గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఆధోని నుండి మోహన్ రావు గారు పంపించారు. గణపతి విగ్రహాలు షోకేస్లలో అలంకారప్రాయంగా ఉండవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. అసలు భగవంతుడు లేని చోట ఎక్కడ? సర్వవ్యాపకుడు, అనంతుడు ఆయన. కాబట్టి అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అంతటా ఉన్నాడు. ఇంట్లో పిచ్చి పిచ్చి పటాలు పెట్టుకునే కంటే పనికిమాలిన వ్యసనాలతో కూడినటువంటి కొన్ని రకాల చలనచిత్రాల్లో ఉండే మనుషుల ఫోటోలు పెట్టుకోవడం కంటే భగవంతుడి యొక్క ఫోటోలు పెట్టుకోవడం ఎప్పుడూ మంచిది. కాబట్టి విగ్రహాల రూపంలో కానీ చిత్రపటాల రూపంలో కానీ ఇల్లంతా భగవంతుడిని నింపేస్తే ఏదో ఒక సమయంలో ఆయన మీద మన దృష్టి పడి గణపతి అంటాం, లేదా ఇంకో నారాయణ అంటాం, తద్వారా తరిస్తాం. అందుకనే పూర్వకాలంలో ఇల్లంతా భగవంతుని యొక్క రూపాలతో నింపేసేవారు. ఆ విషయంలో మనమేం శంక పెట్టుకోక్కర్లేదు. శుభ్రంగా నింపండి. ఒక్క పూజా మందిరంలో ఉన్న విగ్రహాదులకు మాత్రమే పూజ చేస్తాం, తక్కిన వాటిని కేవలం దర్శనం చేసుకుంటాం. అందులో ఉదయం పూట లేవగానే పడక గదిలో మనకి ఏ స్వామివారి యొక్క దర్శనం అయ్యిందనుకుంటే విఘ్నేశ్వరుణ్ణి ఎంత లాభం. కాబట్టి అంతటా పరమాత్మునికి సంబంధించిన పటాలు విగ్రహాలు పెట్టుకొని తద్వారా ఇల్లంతా భగవన్ నిలయం భగవన్ మందిరం చేసుకుంటే ఇహం పరం రెండూ లభిస్తాయి. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. వీక్షించారు కదా, ఆ గణపతి విగ్రహాలకు సంబంధించి ప్రేక్షకులకు కలిగిన సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు వద్దిపత్తి పద్మాకర్ గారు. మరి గణనాథునికి సంబంధించిన అనేక సందేహాలతో చాలా ఉత్తరాలు మనకున్నాయి. కాబట్టి ఇదే అంశంపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.